హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది వీడియో ఏంటంటే పండు మిరపకాయ పచ్చడి. ఇప్పటి వరకు మీరు చాలా చూసే ఉంటారు, కానీ నా స్టైల్లో కూడా ఒకసారి చూసేద్దాంలేండి. ఇదిగోనండి పండు మిరపకాయలు చూడండి. వీటికి బాగా కడిగేసి 4-5 సార్లు తొడిమలు తీసేసి ఒక పల్చని గుడ్డ మీద పోసాను అనమాట. వీటిని గుడ్డ పెట్టి శుభ్రం చేసేసి పెట్టి ఉంచాను, ఏ తడి లేకుండాను. ఒకసారి కొద్దిగా ఎండలో కూడా వేసి పెట్టాను అనమాట. ఇంకోండి తొడిమలన్నీ తీసేసాను. ఇది కడిగే ముందు తొడిమలు తీసేస్తే నీరు వెళ్ళిపోతుంది, అందుకని కడిగేశాక బాగా తొడిమలు తీసేసి ఆరబెట్టేశాను అనమాట. ప్రతి కాయ కూడా గుడ్డ పెట్టి తుడిచాను. ఇంకా ఇప్పుడు ఈ కాయని 3 కానీ 4 కానీ ముక్కల కింద చేసుకున్నాను అనమాట. ఈ మొత్తం కాయలన్నీ కూడా ఇలాగా ఒక సిజర్ తీసుకుని 3-4 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ ఈ ముక్కలు పెట్టుకునే బేసిని కూడా స్టీల్ గిన్నె తీసుకున్నాను కదా, అది కూడా తడి లేకుండా శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని దాన్ని గుడ్డ పెట్టి తుడిచేసి ఎండలో పెట్టుకుని తీసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి కాయలన్నీ కూడా నేను ముక్కల కింద చేసాను. నేను 2 కేజీల మిరపకాయలు తీసుకున్నానండి. ఈ 2 కేజీల మిరపకాయలని ఇదిగో శుభ్రం చేసుకుని ఇలా ముక్కల కింద చేసుకుని పెట్టుకున్నాను. ఈ ముక్కలు వేసుకోవడానికి కూడా ఒక డబ్బా తీసుకున్నాను, ప్లాస్టిక్ డబ్బా. దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఆరబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట. ఈ 2 కేజీల మిరపకాయలకి ఇప్పుడు నేను దీనికి సరిపడగా చింతపండు 300 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. 2 కేజీల మిరపకాయలు తీసుకున్నామంటే 300 గ్రాముల చింతపండు వేసుకోవాలి. దీంట్లో ఉట్లు కానీ అలాగే ఈసులు కానీ పిక్క కానీ లేకుండా ఫ్లవర్ కింద దీన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడగా ఉప్పు ఎంతంటే 300 గ్రాములు ఉప్పు, 2 కేజీల మిరపకాయలు, 300 గ్రాముల చింతపండు, అలాగే 300 గ్రాములు ఉప్పు అనమాట. ఇది పావు కేజీ పడుతుంది అనమాట ఈ గ్లాసు. అందుకని ఆ గ్లాస్ కొలతగా తీసుకుని గ్లాసున్నర ఉప్పు తీసుకుని ఒక డబ్బాలో వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఏం చేసుకోవాలంటే మనం ఈ డబ్బాలోకి ఈ ఉప్పుని వేసుకోవాలి. ముందు కొంచెం ఉప్పుని వేసేసుకుని తర్వాత చింతపండు వేసుకోవాలి మనం. చూడండి, ముందు ఉప్పు వేసుకున్నాను, తర్వాత చింతపండు వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు వేసుకోవాలంటే ఉప్పు, చింతపండు, మిరపకాయ ముక్కలు అలా లేయర్గా వేసుకుంటే మీకు సమానంగా ఉప్పు, చింతపండు మిరపకాయలో ఊరుతుందన్నమాట బాగాను. లేకపోతే ముద్దల కింద ఒకచోట ఉప్పు కరక్క, ఒక చోట ఏమో ఉప్పు కరిగి అలా కనబడుతుంది. అందుకని ముందుగా ఉప్పు వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని మళ్ళీ దానిపైన ఇగో ఈ మిరపకాయ ముక్కలు వేసుకున్నాను. మళ్ళీ అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని వేసుకుంటూ ఉండాలి. అలాగా ఇలా దీన్ని లేయర్గా వేసుకుంటే చాలా బాగా సమానంగా అన్నీ ఊరుతాయి అన్నమాట. ఇగోండి మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసుకున్నాను. చూడండి, ఇదిగోండి ఈ డబ్బా నిండా వచ్చాయి. 2 కేజీల మిరపకాయలు కూడా ముక్కలు ఈ డబ్బా నిండా వచ్చాయి. ఈ రోజుకి ఇలాగా దీని నిండా వేసేసుకుని మూత పెట్టేసి ఉంచేయండి. ఇంక దీన్ని ఎటువంటిగా కదపడాలో అది ఏం చెయ్యక్కర్లేదు. ఈ రోజుకి ఇలా ఉంచేయడమే. ఇగోండి మరుసటి రోజు పొద్దున తీసాను, సమానంగా ఊరిపోయింది. ఉప్పు, చింతపండు, మిరపకాయలు బాగా ఊరి నీరు కింద వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని పైకి కిందకి ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ కప్పులో ఇవి కొంచెంగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీన్ని ఇదిగోండి పళ్ళల్లో వేసాను చూడండి. మరీ మెత్తగా కాకుండా బరగ్గా కాకుండా సమానంగా పట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక పళ్ళెంలో వేసుకుని ఇప్పుడు ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఎందుకంటే నీరులా ఉంటుంది కదా, ఆ నీరంతా కూడా ఆరిపోతుంది, సమానంగా వస్తుంది.
ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. బూజు రావడం కానీ చలివాసన రావడం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. ఏదైనా మనం చేసుకునేది శుభ్రంగా చేసుకోవాలి కదండి. ఇంతంత ఎక్కువ కేజీలు పెట్టుకునేటప్పుడు వాటిని శుభ్రంగా చేసుకోవాలి. చేసుకుంటేనే నిల్వ ఉంటాయి. ఇదిగోండి ఆ గ్లాస్ మెజర్మెంట్ తోటి గ్లాసుడు ఆవాలు, గ్లాసుడు మెంతులు తీసుకుని ఇదిగో సన్నటి సెగ మీద ఒక బాండీ పెట్టుకుని వేయిస్తున్నాను అనమాట. డ్రైగానే వేయించాలి, నూనె అది ఏం వేయించక్కర్లేకుండా వేయించుకోవాలన్నమాట. దీన్ని ఇలా వేయించిన వాటిని మనం దోరగా వేగి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక దీన్ని తీసుకుని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని దాంట్లోనూ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఇది నేను వేరుశనగ గుళ్ళు తీసి పట్టించాను, మిల్లులో పట్టించిన నూనె అనమాట. ఇలా పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెట్టుకోవడానికి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా కమ్మటి వాసన వచ్చి మంచి రుచిని కలిగిస్తాయి అన్నమాట ఈ నూనెలు. వేరే నూనెల కన్నా ఈ పప్పు నూనె వేరుశనగ నూనె మంచిదని నా ఉద్దేశం. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని ఇంగువ తీసుకున్నాను. చూడండి, ఇదిగో నేను తీసుకున్నది పొడి ఇంగువ అనమాట. ఎవరెస్ట్ ఇంగువ వాడతాను నేను, అది నాకు చాలా నచ్చుతుంది. అందుకని ఆ ఇంగువ తీసుకుని ఒక 3 స్పూన్లు ఇంగువ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఒక 4 స్పూన్లు ఆవాలు తీసుకుని ఆ ఆవాలను కూడా ఈ నూనెలో వేసుకోవాలి. ఈ ఇంగువ ఆవాలు కలిపి చిటపటలాడేదాకా వేయించుకోవాలి ఆ నూనెలోను. ఇదిగోండి ఇంకో చిటపటలాడుతున్నాయి చూడండి. అదిగో ఇప్పుడు బాగా వేయించేసుకున్నాక దాన్ని తీసుకుని ఇక మనం ఈ ముందుగా పళ్ళెంలో పెట్టుకున్నాం కదా ఈ మిరపకాయ ముద్ద దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇక ఈ మూకుడిని అంటుకున్న ఇంగువ కూడా కొంచెం ఇందులో కలవాలంటే కాస్త ముద్ద వేసుకుని దాన్ని ఊర్చేసుకుంటే దాంట్లో ఉన్న ఇంగువ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆవాలు మెంతులు గుండా గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువే గ్రైండ్ చేశాను నేను, కొంచెం సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైతే చేదు వస్తుంది. అందుకని కొంచెం ఒకసారి చూసుకుని సరిపడగా వేసుకుని కొద్దిగా కలిపేసుకున్నాక టేస్ట్ చూసాక సరిపోలేదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అదే ముందు వేసేసుకున్నాం అనుకోండి కొద్దిగా చేదు వస్తుంది. ఎందుకంటే ఆవాలు మెంతులు కదా, మెంతులు ఉంటాయి కదా, అందుకని పచ్చడి చేదు రాకుండా ఉండాలంటే కొంచెం సరిపడగా వేసుకుని మళ్ళీ చూసుకోవాలి. ఇదిగోండి నేను తీసుకున్న వేరుశనగ నూనె 1/2 కేజీ నూనె పడుతుంది అనమాట దీనికి. ఖచ్చితంగా ఈ 2 కేజీల మిరపకాయల ముక్కలకి ఈ 300 గ్రాముల చింతపండు ఉప్పు వేసుకుని కలిపిన ముద్దకి ఖచ్చితంగా 1/2 కేజీ నూనె సరిపోతుంది. ఇదిగోండి నూనె వేసుకుని కలుపుకుంటున్నాను చూడండి. నేను చేసిన పద్ధతిలోనూ నేను చెప్పిన పద్ధతిలోనూ కనుక మీరు ఈ పండుమిరపకాయ పచ్చడిని చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఏ విధమైన వాసనలు అది రాకుండా బూజులు అవి రాకుండా ఉంటాయన్నమాట. అందుకనే నేను 1కి 2 సార్లు ఇలా చెప్పడం జరుగుతుంది. మనం వేసవికాలం వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఈ పచ్చళ్ళు పెట్టుకున్నామంటే ఈ ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకున్నాం అనుకోండి దీన్ని చాలా రుచిగా అనిపిస్తుంది. అప్పుడు ఇదిగోండి ఈ పొడిగా ఉన్న డబ్బా తీసుకున్నాను. ఈ డబ్బాలో ఈ ముద్దనంతా కూడా పెట్టేసుకున్నాను. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇదిగోండి చూడండి అందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి 2 కేజీల పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనకి ఇది అన్నాదరవుగా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి నేను పెట్టిన విధానం. మీరు చాలా చూసే ఉంటారు. అయితే నేను పెట్టిన విధానం ఏంటంటే ఈ పండుమిరపకాయ పచ్చడి సంవత్సరం అంతా కూడా ఏ చలివాసన కానీ పుల్లవాసన కానీ అలాంటివి ఏమీ రాకుండా కలర్ మారకుండా ఉంటుందన్నమాట.
నేను చెప్పిన పద్ధతిలో కనుక చేసుకుంటే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎండాకాలం వచ్చేసింది, సీజన్ మొదలైపోయింది. మరి పచ్చళ్ళే కదా ఇంక మనం పెట్టుకోవాల్సింది. ఈ ఎండల్లోనే ఇంత శుభ్రంగా ఇంత పద్ధతిగా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా సంవత్సరం అంతా ఏ పచ్చడైనా సరే నిల్వ ఉంటుందన్నమాట. అందుకే నేను 1-2 సార్లు చెప్పడం జరిగింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ట్రై చేసి చూసి నాకు మంచి కమెంట్ని అందజేయండి.